నమస్తే, వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు వరుణ్. ఇక వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఆందోళన నిర్వహిస్తూ ఉంది. ఇక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు. ఇక సాల్మాన్ను చంపిన హంతకులను శిక్షించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం పోలీసులపై మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు వైసీపీ స్పోక్స్ పర్సన్ మోహన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ లీడరు రుత్తకుంట వెంకటేశ్వర రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా పొలిటికల్ అనాలిసిస్ట్ వీరశేఖర్ గారు ఉన్నారు. ముగ్గురికి నమస్కారం. ముందుగా మనం మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. వైసీపీ చూసుకుంటే వైసీపీ నేత సాల్మాన్ హత్య అనేది ఇప్పుడు పల్నాడు జిల్లాలో మళ్ళీ పగను పెంచింది అని చెప్పుకోవాలా, లేదంటే అసలు ఏం జరుగుతుంది పల్నాడు జిల్లా వ్యాప్తంగా? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఒక్క పల్నాడు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఏదో ఒక విధమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు రకరకాలుగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. దానికి పరాకష్టగా పల్నాడు జిల్లా పిండిల్లి గ్రామంలో దళిత నాయకుడు సల్మాన్ గారిని చంపడం చూస్తే ఎంత హృదయ విదారకంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. అక్కడ ఆయన ఊరి నుండి వెలివేసినారు, చాలా మందిని ఆ ఊరి నుండి వెలివేసిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా బయట ఉండి వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఏదో ఇక్కడ ఉన్నారని, ఆమెకు ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం బాగలేనటువంటి భార్యను చూడడానికి ఆ ఊరికి వస్తే ఇనపరాడ్లతో కొట్టి తల పగలగొట్టి చంపుతారు. చంపిన తర్వాత హాస్పిటల్ నుండి ఆ శవాన్ని తీసుకొచ్చి ఊర్లో తాపం చేయాలనే ఉద్దేశంలో భాగంగా వెళ్ళాలని చూస్తే వెళ్ళనీయకుండా విపరీతంగా మళ్ళీ అక్కడ కూడా దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేద్దామనే ఆలోచనలో భాగంగా వీళ్ళు అనుకుంటున్నారు. ఇది ఒకవేళ వీళ్ళు నీలిగి నిక్కి చేస్తే ఈ 2-3 ఏళ్ళు చేశారు, అంతకుమించి ఎక్కువ ఏం చేయలేరు కదా. ఈ 2-3 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత ఆ రోజు పరిస్థితి ఎట్టుంటుంది అనేది కూడా ఊహించుకోవాలి కదా. మనం చేస్తున్నటువంటి ఈ దాడులకు ప్రతీకారంగా ఎట్టుంటుంది అనేది ఆలోచన చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, మేము చెప్పినట్టు, ఇంకోరు చెప్పినట్టు వినే పరిస్థితి రేపు నష్టపోయినటువంటి బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు వినే పరిస్థితి ఉండదు. గతంలో లాగా ఉండే పరిస్థితి లేకుండా మీరు చేస్తున్నారు. ఆ పరిస్థితి నుండి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి చూసి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఆ జరిగే వాటికి ఎవరు కారణం, ఆ కారణమైనటువంటి వ్యక్తుల్ని ఎక్కడ మనం పట్టుకొని శిక్షించాలి అనే ఆలోచన లేకుండా అక్కడ ఉన్నటువంటి శవాన్ని కూడా తీసుకుపోనీయకుండా శవాన్ని తాపం చేయడానికి తీసుకుపోవాలంటే అడ్డుపడితే లాస్ట్కు మా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి గారు డైరెక్ట్ గా మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారైతే మీరు ఇప్పుడు ఈ పర్మిషన్ ఇకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి పోలీసులకు చెప్తే, అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా లేనిపోని సమస్య అవుతుంది ఇది పోలీసులకు అనే విధంగా దానికి అప్పుడు పర్మిషన్ ఇచ్చి ఆయన తాపం చేసే కార్యక్రమం చేసినారంటే ఎంత దిగజారిపోయి ఉందో రాష్ట్ర వ్యవస్థ, పోలీసు వ్యవస్థ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కొందరు పోలీసు అధికారులు ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల కన్నా, నాయకుల కన్నా ఎక్కువ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట, మీరు తప్పులు చేస్తే సప్త సముద్రాలు దాటినా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా చట్టపరంగా మీకు శిక్షలు పడతాయనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే, ఈ విధంగా ఇట్లా విచిత్రంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే విధంగానే చెప్తున్నాం. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలను ఇప్పటికైనా వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం పెద్దలు వాళ్ళు ఏదో ఒకటి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సరిగ్గా నెరవేర్చాల, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఎక్కడ చూసినా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం కాదు ఇది అనే విధంగా ప్రజల్లోకి మెసేజ్ పోయింది. పేదలకు సంబంధించినటువంటి కానీ, రైతులకు సంబంధించినటువంటి కానీ, కూలీలకు సంబంధించినటువంటి కానీ, వ్యవసాయానికి సంబంధించి తో పాటు ఎంప్లాయర్స్ కూడా వాళ్ళను కూడా చిత్రహింసలు పెట్టే పరిస్థితితో పాటు వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ నాయకులు ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు, దాడులు, కబ్జాలు,
లాస్ట్ కు రైట్ 2019-24లో అక్కడ సంక్రాంతి మోహన్ రెడ్డి పండుగ గారు రోజు అయితే ఏదో పల్నాడు కోడిపందాల జిల్లాలో ఇదేమీ announcement. కొత్త కాదు. పల్నాడు జిల్లాలో ఇంత ముందు చూసుకుంటే వినుకొండలో కూడా ఒక హత్య జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క సాల్మాన్ హత్య అనేది మళ్ళీ పల్నాడు జిల్లాలో కూల్గా ఉన్న పల్నాడు జిల్లాని ఇక పగ పెంచుతుంది అనుకోవచ్చా? పల్నాడు పౌరుషాన్ని మరొకసారి బట్టబయలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అనుకోవచ్చా? అదే నేను చెప్పేది, వాళ్ళు ఆ విధంగా రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టే కార్యక్రమం ఈ విధంగా చేస్తే మళ్ళీ ఎట్లుంటుంది ప్రతిఫలం అనేది కూడా మనం ఆలోచన చేయమని వాళ్ళకి చెప్తున్నా. లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తులు మీరేదో ప్రభుత్వం ఉందంటే అంటే ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఆ ప్రభుత్వం మిమ్మల్ని వెనకేసుకుని రాదు. ఇప్పుడు తాత్కాలికంగా వెనకేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వంలో పెద్దలు కూడా కనపడరు. వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూర్చుంటారు. ఇక్కడ ఎవడు ఎన్ని తనలు తిన్నా, ఎన్ని శిక్షలు పడినా, ఎన్ని కేసులు పడినా వాళ్ళు ఇక్కడ దొరకకుండానే పోయే పరిస్థితి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు మెంబర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ మీద మాకేం శత్రుత్వం లేదు, వ్యక్తిగతంగా ఎవరి మీద శత్రుత్వం ఉండదు. రాజకీయంగా వచ్చినటువంటి సందర్భాలే తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ శత్రుత్వం ఉండదు. దాన్ని మరి దృష్టిలో పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు దాడులు చేసేది, దౌర్జన్యాలు చేసేది, చంపేది, చిన్న పిల్లల్ని కూడా లాస్ట్ కి చిన్న పిల్లలని చంపి రేప్ చేసి వాళ్ళని శవాలు కూడా కనపడకుండా చేసే పరిస్థితి రావడంతో పాటు గుంటూరులో మనం చూసిన గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే మా కార్యకర్త నడి బజార్లో దారుణంగా నరికినటువంటి సంఘటనలు కూడా మన కళ్ళ ముందర కనపడుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒకటి ఇలాంటి మడ్డర్లు, మానభంగాలు, రేపులు, కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు పరిపాలన వదిలిపెట్టేసి ఇక్కడ పేకాటలు, క్లబ్బులు, డ్యాన్సులు, క్యాసినోలు ఇవన్నీ నడిపించడానికి శ్రద్ధ చూపినట్టు ఎమ్మెల్యేలపై కోడిపందాలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై రిబ్బన్లు కట్ చేస్తున్నారు. ఇది కోర్టు చెప్తుంది, అయ్యా అది సిగ్గుతో తల దించుకోవాల్సిన వ్యవహారం. మీరేంది అక్కడ కోడిపందాలు ఆడించి, కత్తులు కట్టించి, పేకాటలు పెట్టించి, డబ్బులు పెట్టి అక్కడ అమ్మాయితో డ్యాన్సులు వేయించి లాస్ట్కి ఒక ఎమ్మెల్యే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తమ్ముడు, ఆయన ఎవరో ఆయన ముఖ్య అనుచరుడు, లేడీస్ తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ జాకెట్ ఇప్పండి అనే దరిద్రంగా దిగజారిపోతున్నారంటే ఇంక ఎక్కడికి పోతుంది వ్యవస్థ అనేది ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తన వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. రాష్ట్రం ఆ పరిస్థితిని రావడానికి కేవలం ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమే ఈ విధంగా తయారవుతుంది. ఈ తయారయ్యే కార్యక్రమాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకొని కొంతలో కొంత మీరు మెరుగైన పాలన అందించాలని ప్రజలు కోరుకున్నారు. కానీ ఇంత దరిద్రమైనటువంటి పాలన అందిస్తారని కోరుకోలేం. ఇప్పుడు కూడా మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడు పోలీసులు, నాయకులు ఎవరు కాపాడలేరు. ఆ పరిస్థితి రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంది, ఉన్నత పోలీస్ అధికారులకు కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనం ఎక్కడో మలుకొని ఏదో చేసుకుంటా పోదాం అనుకుంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు పోవాలనుకుంటే ప్రజల నుండి తిరుగుబాటు అయినప్పుడు మళ్ళీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేవలం 1.5 సంవత్సరంలోనే దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక మర్డర్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు 100లో ఇప్పటికి మర్డర్లు కానీ, రేపులు కానీ ఈ విధంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మీరు చిన్న పిల్లలను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా దారుణమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిపాలన సాగించడం వల్ల బీజేపీ కూటమి ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం మొత్తం మీద కూడా ఇలాంటి హత్యలను రెడ్ బుక్ పాలన నడుస్తుందా లేదా? దీని మీద మాట్లాడటానికి బీజేపీ లీడర్ రుద్రకుంట్ర వెంకటరెడ్డి గారు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి, అసలు కూటమి ప్రభుత్వం అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఎలాంటి హత్యలను ప్రోత్సహిస్తుందా అనేది ఇక్కడ వైసీపీ నేతల వాదన. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లే ఎస్పెషలీ అంబేద్కర్ యొక్క విగ్రహాల వద్దకు వాళ్ళు వెళ్ళి వినతి పత్రాలు సమర్పించారు. అటు వినుకొండలో జరిగిన హత్య కానీ, ఇటు పక్క పల్నాడు జిల్లాలో ఇప్పుడు జరిగిన హత్య కానీ, మొత్తంగా కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది. కూటమి మొత్తం కూడా ఇదంతా కలిసికట్టుగా చేస్తుంది అనేది వైసీపీ నేతల వాదన. ఏమంటారు మీరు? వరుణ్ గారు, మీకు చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలకు అదేవిధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం కలిగినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ఎక్కడనూ నేరాలను ప్రోత్సహించదు. తర్వాత అధికారులకు స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది. ఎవరైనా ఏదైనా పాల్పడినా కూడా వ్యక్తిగత కక్షలు వాడిని చట్టం తట్టపని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ మీరు అన్నట్లుగా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గమనించినట్లయితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఎందుకంటే సల్మాన్ అనే వ్యక్తి ఒక మామూలు ఏదో శాంతి కపోతం కాదు, తర్వాత వేరే ఏమీ కాదు. తర్వాత నేరారోపణలు ఉన్నాయి. తర్వాత గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ మిగతా ప్రాంతంలో ఉన్న ఏ సందర్భంలో కూడా అన్ని విధాలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా భూముల విషయంలో, దౌర్జన్యాల విషయంలో, హత్యల విషయంలో అన్ని రకాలుగా
కేసులు నమోదయ్యి ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఈరోజు. ఇది ఒక పెద్ద, ఈరోజు సల్మాన్ అని పేరు మాట్లాడుతూ మరి దళితుడని చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది కూడా కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే మిగతా ఇది వరకు ఒక దళిత డ్రైవర్ ను డెలివరీ చేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో 30 యాక్ట్ అమలు పెట్టి నాలాంటి కార్యకర్తలను కూడా వందలాది మంది మీద కూడా పదులు డజన్ల సంఖ్యలో కేసులు పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ఈ రోజు తగుదనమ్మా అని అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తాం, మేము నిరసనలు వ్యక్తం చేస్తామని డాక్టర్ సుధాకర్ గారు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే. మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి వారి పరిపాలనలో జరిగినటువంటి విషయాల మీద ఈ రోజు రిటాలియేషన్ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా ఎక్కడన్నా జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత అంశాల మీద, వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి కక్షల మీద, ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వానికి అంటగట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే విధంగా ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు సరిగా లేవనే అనే కోణం తీసుకురావడం కోసం వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తా ఉంది. మీకు 2024 ఎన్నికలలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టిన సందర్భం ఏంది? వీడియో అందరూ చూశారు, నిశ్చేష్లు అయ్యారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో ఏముంటుందని. ఆ పోలింగ్ బూత్ లో కూడా వరుణ్ గారు, అది జరిగిన సంఘటన తర్వాత నేను వెంటనే మా కార్యకర్త ఉంటే నేను విచారించాను. ఆ పోలింగ్ బూత్ లో కూడా వారికి ఓట్లు 1-2 పడినాయి అంతే. మిగతాటివన్నీ ఎన్డీఏకి ఎక్కువ పడుతున్నాయని వారు పగలగొట్టింది కూడా ఆ సందర్భంలో. మనం అది పగిలిపోయినప్పుడు చూసిన సందర్భంలో పూర్తిగా నేరారోపణలు ఏదైతే ఎదుర్కొంటున్నారో వాటిని రక్షించే పని ఈరోజు వైసీపీ చేస్తా ఉంది. ఎందుకంటే గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని పోలీసుల దృష్టికి తీసుకురావడము, తర్వాత ఏవైనా గతంలో చేసినటువంటి తప్పులకు స్థానిక అధికార పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కొంచెం ఆందోళనతో ఉండి ఏదైనా ప్రొటెస్ట్ చేస్తే వాటిని ఇంకొక దృష్టితో మళ్ళించి ప్రచారం చేసే ప్రయత్నాన్ని ఈరోజు ఎన్డీఏ ఒప్పుకోదు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఈరోజు అందరికి కూడా కొంత స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మేము 2024 ఎన్నికల్లో చెప్పడమే జరిగింది కదా. గతంలో 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి పోలీసు దాడులు, పోలీసు కేసులు, తర్వాత 144 సెక్షన్లు ఇవన్నీ ఉండవు. కొంత ప్రజాస్వామ్యయుతంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తామన్న హామీతోనే ప్రజలు మాకు ఇచ్చారు. కాబట్టి మాకు ఆ విషయం గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే గుర్తుంటుంది కూడా. ఎందుకంటే మీకు రాజధాని ప్రాంతంలో మీరు గమనించారు, ఆందోళన చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే దళితులు ఉన్నారో దళితుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ రోజు ఏ విషయం తీసుకున్నా కూడా, మీకు ఏ విషయంలో తీసుకున్నా, శాంతి భద్రతల విషయంలో గాని, మిగతా గ్రామాలలో ఫ్యాక్షన్ల విషయంలో గాని, ఈ విషయాలు అన్నింటిలో కూడా ప్రభుత్వం జాగ్రత్తగా ఉంది. తర్వాత అధికారులందరూ కూడా లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తే పనిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఏదో ఒక గ్రామంలో వ్యక్తిగతంగా కొంతమంది జరిగిన విషయాలను భూతద్దం చేసే ప్రయత్నం చేస్తారంటే ఖచ్చితంగా దీన్ని కూడా మాకు కూడా అవగాహన ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇటువంటి విషయాలను పైకి తీసుకొచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వాన్ని బురద జల్లి దీనికి రాజకీయ కోణంలో రాజకీయాలకు అంటగట్టి ఇది ఇంకొక పార్టీకి సంబంధం ఉందన్న విషయం ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీకు పల్నాడు ఫ్యాక్షన్ ఏరియా, ఆ ప్రాంతంలో మీకు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరికి చరిత్ర ఉంది? ఇప్పుడు మనం ఎవరైతే పిల్లల్ని రామకృష్ణారెడ్డి అంటారో అతని మీదనే సాక్షాత్ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు హత్య ఆరోపణలు ఉన్నాయి. వాటిలోనే లోపల కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు బెయిల్ కూడా సుప్రీంకోర్టు ఇవ్వలేదు, లొంగిపోయారు. కాబట్టి ఆరోపణలు చేసే క్రమంలో ఎవరైతే ఇది వరకు ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు ఖచ్చితంగా గతంలో సల్మాన్ ఏదైతే చేసినాడో ఆ ప్రాంతంలో వాటిని ఈ రోజు ప్రశ్నించద్దని ఒకవేళ అధికారంలో పార్టీలో ఉండే పెద్ద నాయకులు, అదే విధంగా పోలీసులు ఇంకొకరో చెప్తారు. అయితే ప్రజలు బాధితులు ఊరికే ఉంటారు కదా, ఇది రిటాలియేషన్ కోసమే పనిచేస్తారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేస్తారు ఖచ్చితంగా, వారిని నిరసన. అయితే మేము నేరాలన్నీ చేసి, మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేరాలన్నీ మేము చేయగలము, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఊరుకుండండి, మీరు చేసేది ప్రతిదీ తప్పేనంటే ఎట్లా కుదురుతుంది? అట్లా కుదరదు. ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా వారి దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు. ప్రొటెస్ట్ చేయకోకుండా ఉండడానికి అవకాశమే లేదు. ఇది వైఎస్ఆర్సీపీ బురదజల్లే కార్యక్రమం తప్ప ఇంకొకటి కానే కాదు. అంబేద్కర్ విగ్రహాలకు గతంలో కూడా మేమందరం కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చాము. మరి అవన్నీ ఏం కాలే కదా. మీకు డ్రైవర్ ను డోర్ డెలివరీ చేసిన సందర్భంలో మీరు ఏం చేశారు? మీ ఎమ్మెల్సీని ఏం చేశారు? సస్పెండ్ చేశారు.
మళ్ళా పార్టీలో ఇప్పుడు యాక్టివ్ గా కనపడుతున్నాడు, ప్రచారంలో ఉన్నాడు, ఆ వ్యక్తి మీ పార్టీలోనే ఉన్నారు. మరి ఎదట కరెక్ట్ అవుతుంది? అంటే ఏ హత్యలను కూడా మీరు 5 సంవత్సరాలు ఉన్నారు, వివేకానంద రెడ్డి హత్య కేసు క్లోజ్ కాకపోయింది, మీరు దర్యాప్తు పూర్తి చేయలేకపోయినారు. కాబట్టి ఈ విషయంలోనే కాదు, ఏ విషయాల్లో తీసుకున్నా కూడా మీకు మీకు ఒంగోలు జిల్లాలో అనుకుంటా ఒక అబ్బాయి చిన్న విషయంలో ఏదో అంటే మీరు కిరోసిన్ వేసి చల్లిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ వీటన్నిటి కూడా ఇంకొక పార్టీకి రాజకీయాలకు సంబంధించి, రైట్. ఇది తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఇంకొకరికి సంబంధం ఉందంటే అది సరైంది కాదు. ఇంతకు ముందు చేసినటువంటి నేరాలకే ఇప్పుడు ప్రశ్నించే క్రమం గ్రామాల్లో జరుగుతుంది. రైట్ వెంకటరెడ్డి గారు, అన్నా. అసలు పూర్తిగా ఏంటంటే కేవలం దళితుల మీదే టార్గెట్ చేసింది అనేది ఇక్కడ కూటమి వాదన. అయితే ఇక్కడ దళితులకు చేసిన దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇంతలా చూస్తూ ఉంది. కేవలం కూటమి ప్రభుత్వం ఇదంతా కూడా చేస్తూ ఉండేది అని వైసీపీ వాదన. ఎందుకంటారు అసలు దళితుల మీదే కూటమి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందా? ఎందుకంటే ఇంతకు ముందు చూసిన పరిణామాలన్నీ కూడా చూసుకున్నట్లయితే అవుననే సమాధానాలు వినిపిస్తుందా అంటూ కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఎంతవరకు నిజం? చూడండి వరుణ్ గారు, ఇక్కడ చూడండి, గ్రామాలలో ఇది వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అధికారాన్ని సామాజికంగా ఇంకొకరిని వేధించే పని ఎవరైతే చేశారో వారిని అందరినీ కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఎవరైతే ఆ గ్రామాలలో హత్యలు, దోపిడీలు, తర్వాత భూ పంచాయతీలు, తర్వాత అక్రమ వసూళ్లు చేసినటువంటి వారిని ఈ రోజు గ్రామంలోకి వస్తే మనం హర్షిస్తామా? ఖచ్చితంగా హర్షిస్తాం. ప్రజలకు ఆ శక్తి లేకపోవచ్చు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని ఎవరు చెప్పరు. అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వారు ఖచ్చితంగా తమ నిరసనను వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీకి ఏదైతే నిరసన వ్యక్తం చేయడానికి ప్రజాస్వామ్యం హక్కు ఏ విధంగా కలిగిందని వారు భావిస్తున్నారో, అదే విధంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ గతంలో చేసిన నేరాలను అతను వచ్చి స్వేచ్ఛగా తిరుగుతూ ఈ రోజు కూడా ఇంతకు ముందు దౌర్జన్యం చేశాడు, ఇప్పుడు మళ్ళా క్వశ్చన్ చేస్తున్నాడు. ఎట్లా ఊరుకుంటారు. కాబట్టి ఇది వ్యక్తిగత కారణాలతో జరిగిన విషయాలను రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పొలిటిసైజ్ చేసి తర్వాత మిగతా రాజకీయ పార్టీల కంటే అంతగట్టు ఇక్కడ పరిపాలన సరిగా లేదు, శాంతి భద్రతలు లోపించాయి అన్న విధంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి వ్యతిరేకిస్తుంది. అదే విధంగా దళితులు ఈ విక్టమ్ కార్డు ఉంది చూడండి వరుణ్ గారు, ఇది చాలా దారుణమైన విషయం. ఇక్కడ చూడండి, అతను నేరాలు చేసినప్పుడు ఏ కార్డు తీసుకున్నాడు? దళిత కార్డు తీసుకున్నాడా? లేదు కదా. అతనేమో నేరాలు చేసినప్పుడేమో అధికార పార్టీని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారి పేరును, వారి ఫ్లెక్సీని పెట్టుకొని దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు అతనికి నిరసన వ్యక్తం చేసిన వారి మీద దళితులను వ్యతిరేకిస్తున్నారు. దళితులు లేదు, చనిపోయినప్పుడు పూడ్చడానికి కూడా అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, తర్వాత కాసు మహేష్ రెడ్డి వస్తున్నారని చెప్పడంలో ఎట్లా కరెక్ట్ చెప్పండి? ప్రాంతంలో ఉండేటువంటి స్థానికులు, ఆనాడు ఇబ్బంది పడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సమాధానం ఎవరు చెప్పాలా చెప్పండి? ఎవరు చెప్పాలా? అంటే హత్యను ప్రోత్సహించాలనేది ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పదు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా రైట్. జగన్మోహన్ రెడ్డి చేశారని మేమేం చెప్పడం లేదు కదా. రైట్ వెంకటరెడ్డి ఈ గారు, పార్టీ ఇక టీడీపీ నేతలు ఇదంతా కూడా చేశారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. అయితే టీడీపీ మాత్రం కావాలని ఇదంతా కూడా వైసీపీ నేతలే దీన్ని అంతా కూడా రాధాంతం చేస్తూ ఉన్నారు, అక్కడ ఏం జరగట్లేదు, అది కూడా సాల్మన్ కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తి అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో దీని మీద మాట్లాడటానికి టీడీపీ లీడర్ గురునందన్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సో గురునందన్ గారు చెప్పండి, అసలు టీడీపీ దీన్ని అంతా ప్రోత్సహిస్తుందా? వైసీపీ అన్నట్లుగా రెడ్ బుక్ పాలన అనేది నడుస్తూ ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అసలు? ఏమండి, సాల్మను ఇదివరకు మనం చూసాం కదా, సుబ్రహ్మణ్యం గారు ఏ విధంగా చంపేశారు, అదేవిధంగా డాక్టర్ గారిని మరి కాకినాడ ప్రాంతంలో ఏ విధంగా చనిపోయారు. ఇప్పుడు కోడికత్తి కేసు కానీ, గులకరాయి కేసు కానీ, అదేవిధంగా వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి వివేకానంద రెడ్డి గొడ్డలి హత్య కేసు, ఇవి అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. నిన్న చూడండి, తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడిని హతమార్చారు. నిన్న రాత్రి గొడవలు చేస్తూ కాపు కాచి చంపేశారు మా నాయకుడిని. వాళ్ళకి ఉండేటువంటి తత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు. సాల్మన్ లాంటి వ్యక్తుల్ని చంపాల్సినటువంటి ఆవశ్యకత తెలుగుదేశం పార్టీకి అంతకన్నా లేదు. ఎందుకనంటే
మొన్న ఎలక్షన్స్లో కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి పూర్తి అండదండలతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు గతంలో మీరు చూడండి, రఫా 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 అని మరి ఒక దళితుడు మరి ఏట కొడవళ్ళతో మేము కోసేస్తాము మిమ్మల్ని, ఏ బుల్డోజ్ చేస్తాం, మెడకాలు నరుకుతాము పొట్టేళ్ళలాగా అని చెప్పినప్పుడు సాక్షాత్తు టైర్ కింద ఒక దళితుడు వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళే చంపేసుకొని కనీసం పట్టించుకోకుండా వాళ్ళతో రాజీలు చేసుకొని వాళ్ళని మభ్యపెట్టి అంత దారుణమైనటువంటి టైర్ కింద పడితేనే లెక్క లేకుండా బుల్డోజ్ చేసినటువంటి వ్యక్తులు ఈ రోజున సాల్మన్ హత్యని రాజకీయ కక్షలతో చేశారని చెప్పి శవరాజకీయాలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నాటకాలు ఇవి ఎవరు కూడా నమ్మరండి. డొల్లతనం ఇదంతా కూడా. మీరు స్పష్టంగా చూడండి, ఆ రోజున ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడబట్టే మీకు 11 సీట్లు వచ్చినాయి. మిమ్మల్ని ఎవరైతే నమ్మి అందరం ఎక్కించారో మీరు పూర్తిగా డైల్యూట్ చేశారు. ఇప్పుడు ఈ సాల్మంది జరిగినటువంటి నేపథ్యం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇప్పుడు సాల్మన్ అనేటువంటి వ్యక్తి చాలా అనేక అంశాల్లో వైసీపీ పార్టీలో వాళ్ళు ఏ విధంగా అక్కడ ప్రవర్తిస్తా ఉన్నారు, ఏ విధంగా రెచ్చగొడతా ఉన్నారు, ఏ విధంగా ఈ యొక్క శ్రేణుల్ని జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టబట్టే వీళ్ళంతా కూడా కవింపు చర్యలకు దిగుతా ఉన్నారు. ఒక ప్లాన్ ప్రకారం ఎక్కడెక్కడ వీళ్ళు కొంతమంది చనిపోతే ఇది ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నటువంటి అంశం అండి. నేను చాలాసార్లు మన టీవీలో కూడా నేను ప్రస్తావించాను. వీళ్ళంతా కూడా ఒక 8,000 మందిని ఐడెంటిఫై చేసి నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ దళితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతి నెల కొంత ఏదో ఒక విధంగా వాళ్ళ ప్రలోభ పెట్టి వాళ్ళందరి ద్వారా ఏదో ఒకటి ఇట్టాటి ఉసికొల్పి వాళ్ళ ప్రాణాలు తీయించేటువంటి కార్యక్రమాలు చేసి వాటన్నిటిని కూడా యాగి చేస్తున్నటువంటి నేపథ్యం మనంతా కూడా చూస్తూనే ఉన్నాం. మొన్న ఇటీవల మీరు చూడండి, తిరుపతి ఆ ప్రాంతం చిత్తూరులో ఏ విధంగా అక్కడ కొంతమందిని రెచ్చగొట్టి అట్లా అదేవిధంగా తిరుమలలో కూడా ఏ విధంగా అన్యాక్రాంతంగా బొమ్మలు అక్కడ మందు సీసాలు పెట్టి అక్కడంతా కూడా మందు సీసాలతో అక్కడంతా కూడా తిరుపతి అంతా కూడా అపవిత్రమైందని చూపించడం కోసం ఎవరైతే సాక్షి ఫోటోగ్రాఫర్లు సాక్షి వాళ్లే అక్కడంతా కూడా చేస్తున్నటువంటి నేపథ్యం మీరంతా చూస్తానన్నారు. అదేవిధంగా ఈ యొక్క కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా ప్రలోభ పెట్టి ఏ విధంగా జోగి రమేష్ వీళ్ళంతా కూడా ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఈ కల్తీ మద్యాలు అమ్మాలా, ఈ స్పిరిట్ చేయాలా అని 2023 ఉన్న వాటిని మళ్ళా తెలుగుదేశం వచ్చిన తర్వాత కొనసాగించి దాంట్లో చాలా మందిని అద్దేపల్లి రమేష్ గారు వీళ్ళందరూ రామారావు గారు వీళ్ళంతా కలిసి ఉన్నటువంటి నేపథ్యం దాన్ని అంతా కూడా గుడ్డగాల్చి నెత్తి మీద వేయడం కోసం భ్రమలు కల్పిస్తా ఉన్నారు. ఈ సాల్మన్ అనేటువంటి హత్యలను కూడా వీళ్ళు ఈ 3 ఏళ్లలో రేపు రాబోయేటువంటి రోజుల్లో అందరినీ రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయించి ఇగో వీళ్ళు ఇట్లా చచ్చిపోయారు, మీరు చచ్చిపోవటానికని సిద్ధంగా ఉండండి, కేడర్ అంతా మేము వీటికి అందరం ఎక్కుతాము, మీ వైసీపీ వాళ్ళు మొత్తం రెచ్చిపోండి, రఫా 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 అని రక్తం చిందించండి అనేటువంటి దాన్ని రెచ్చగొట్టే ద్వారంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి తీరుతెన్నులు అప్రజాస్వామికంగా వ్యవస్థీకృతంగా హ్యాబిచువల్ క్రిమినల్స్ లాగా మరి జగన్మోహన్ రెడ్డి రక్తం మరిగినటువంటి పులిలాగా చేస్తున్నటువంటి నేపథ్యం ముసల కన్నీరు గారుస్తా ఉన్నారు ఈ రోజున. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉంది, ఎప్పుడు కూడా మేము ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క రక్షణ కోసం యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీ పాటుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించరు, ఎక్కడ కూడా ఏవి కూడా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మేము రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నాం తప్పించి శవ రాజకీయాల గురించి మేమేదో ఎక్స్ప్లాయిట్ చేసి అసలు అతను పుట్టుకే శవ రాజకీయాలతో పుట్టినటువంటి ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పార్టీని స్థాపించింది మీ అందరికి కూడా తెలుసు. ఎట్లా ఒక్క నిమిషం గురునాథం గారు, ఒక్క నిమిషం. వీరశేఖర్ గారు పొలిటికల్ అనాలిసిస్ట్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఎటుపోతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది. సో ఇటు హత్య రాజకీయాలు తెలంగాణ విషయం పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ యొక్క రాజకీయ హత్యలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఎటుపోతుంది, ఏమంటారు?
రైట్ వీరశేఖర్ గారు. రైట్ వీరశేఖర్ గారు, అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రశ్నగా మారింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ తెలంగాణ విషయం పక్కన పెడితే ఇటు ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా రెడ్ పిక్కు పాలన నడుస్తూ ఉందంటూ వైసీపీ ఆరోపిస్తే డిజిటల్ని మేము రన్ చేస్తామంటూ కూడా ఇటు వైసీపీ అంటుంది. సో ఏం జరుగుతుంది, అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, పొలిటికల్ అనాలిసిస్ చెప్తారు? తమ చేతుల్లో తీసుకొని ఇలాంటి మా దారుణ కాండాలు చేసే వాళ్ళని ఎవరినైనా సరే చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించాలి. దానికి అధికారులు బాధ్యత వహించాలి. మనం పార్టీని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం దానికన్నా కూడా ఖచ్చితంగా అధికారులు అనేవాళ్ళు ఈ విషయంలో పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి. రైట్, మనతో పాటు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా మాట్లాడారు, వెంకటరెడ్డి గారు అదేవిధంగా గురునాథం గారు చెప్తా ఉన్నారు. సో దళితుల పట్ల ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వైసీపీనే ఏ రకంగా కూడా హత్యలు గావించింది. డాక్టర్ సుధాకర్ హత్య కానీ అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, ఈ రెండు కూడా వైసీపీలే ప్రోత్సహించి వైసీపీ డోర్ డెలివరీ చేసి ఇప్పుడు ఏందో అమితమైన ప్రేమ చూపిస్తుంది దళితుల మీద అంటూ కూడా ఇటు పక్క టీడీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు నిజంగానే వైసీపీ ఈ రకమైన దళితుల హత్యకు గావించిందా, అసలు ఏం జరుగుతుంది, నిజంగానే వైసీపీ ఈ రకంగా ముందడుగు వేస్తుందా? నేను అదే చెప్తున్నాను, అదే హత్య ఎవరు చేసినా సరే అది ఆ వైసీపీ కావాలని చేయించి యాగి చేయటానికి చేసిందా, లేకపోతే ఈ రాజ్యాంగేతర శక్తులు ఏమన్నా చేసినాయా, లేకపోతే వేరే పార్టీలు ఏమన్నా కావాలని వాళ్ళని ప్రతిపక్ష పార్టీలను ఇలా చేయడానికి ముందుకొచ్చినాయా అనే విషయం కాదు. అది ఎవరైనా సరే ఈ వ్యవస్థలో అధికారులు గనక, పోలీసు వ్యవస్థ గనక ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఖచ్చితంగా ఎవరైతే దీని వెనక ఉన్నారో కుట్రదారులు పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఈ హత్య యొక్క వెనక జరిగిన కుట్ర ఏంటి అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం మాట్లాడుకోవటానికి దానికి సరిపోతుందని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. అలాగే దీన్ని గురించి ఏదో ఒక వ్యవస్థ మీదో ఏదో ఒక పార్టీ మీదో కలంకం సృష్టించడం కన్నా ఖచ్చితంగా ఈ విషయం మీద అధికారులు ఖచ్చితమైన బాధ్యత తీసుకోవాలి. అప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నా టీడీపీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా బయటకు వస్తారు కదా, అది మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పుడే కాదు, ఇక ముందు జరిగే ఏనా కానీ ఏ వ్యవస్థ కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళపై జరిగే దాడులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలో ఉన్న దాడులు కానివ్వండి, వీటన్నిటికి కూడా అధికారులే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. దళితులని ఇద్దరిని కూడా ఈ యొక్క వైసీపీ పాలనలో డాక్టర్ సుధాకర్ హత్య కానీ అదేవిధంగా సుబ్రహ్మణ్యం హత్య కానీ మొత్తం కూడా వైసీపీయే చేసి ఇప్పుడు ఏం తెలియనట్లు కూడా ఇప్పుడు దళితుల మీద ప్రేమ ఒలకపోతుందంటూ కూడా టీడీపీ అదేవిధంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. సో నిజంగానే వైసీపీ ఈ రకంగా ప్రేమను ఒలకపోస్తుందా? పేదలకి దళితులకి మేనమామ జగన్ అని చెప్పిన జగన్ ఇప్పుడు ఏమవుతుంది అసలు? మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, 50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అతను స్వయంగా ఒక మీటింగ్ లో ఎవడన్నా దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అని చెప్పినటువంటి పెద్ద మనిషి. అలాంటి పెద్ద మనిషి దళితుల మీద అభిమానం ఉందని, దళితుల మీద ప్రేమ ఉందని, దళితులకు మేలు చేస్తారని, దళితులను ఏదైనా కాపాడుతాడనే ఆలోచన రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క దళితునికి కూడా లేదన్న విషయాన్ని మా నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డిబేట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కారంచేడులో జరిగింది, ప్రకాశం జిల్లాలో నాకు తెలిసి మా సోదరుడు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా అనుకుంటా. అప్పుడు గుంటూరులో కూడా జరిగిందండి, దగ్గుపాటి కూడా జరిగింది మోహన్ రెడ్డి గారు, కారంచేడులోనే కాదు. అదే చెప్తా ఉండండి, ఎందుకంటే నేను మాట్లాడలేదు కదా మీరు మాట్లాడేప్పుడు. ఇప్పుడు కారంచేడులో జరిగినప్పుడు స్వయంగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సడుగుడు, రామారావు గారి వియ్యంకుడు దళితులను కోసి రేప్ చేసి మర్డర్లు చేసి ట్రాక్టర్లతో దక్కించి కాలువల్లో పారేసి ఇంతకన్నా నీచ నికృష్ట దరిద్ర చండాలమైనటువంటి పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉండారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులని దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం మర్డర్ చేసినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎట్లా చేసినారంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం లేనివన్నీ కల్పించి మా మీద నిందలేసి వీళ్ళు జనంలో మెప్పు పొందాలని
కావాలని ప్రయత్నం చేసినారు తప్ప ఏ ఒక్కటి కూడా అది వాస్తవం కానప్పుడు కూడా దాని వాస్తవం కింద చిత్రీకరించి ప్రయత్నం చేసినారు. డాక్టర్ సుధాకర్ గారు వీళ్ళకి కావాల్సిన ఛానల్ ద్వారా, వీళ్ళకి కావాల్సిన మీడియాల ద్వారా, వీళ్ళకి కావాల్సిన రైట్, మోహన్ రెడ్డి గారు కొద్దిసేపు ఇద్దరిది, అన్నా, కొద్దిసేపు మోహన్ రెడ్డి అన్నా. గారు ఇద్దరిది సుధాకర్ గారిది, అదేవిధంగా సుబ్రహ్మణ్యం, వీళ్ళిద్దరిది కూడా సాక్షాత్తు ప్రజలు కూడా సాక్షాత్తు తిరస్కరించారు. చెప్తాను మనం సార్, అక్కడ నేను జరగలేదు చెప్తాను. అనడానికి ముగ్గురు వీల్లేదు. ఇద్దరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి కదా. చెప్పండి. నేను వరుణ్ గారు వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి కదా, నా టైం కావాలి కదా. నా టైంలో జోక్యం చేసుకుంటే నేను మాట్లాడన్నప్పుడు మీరు మాట్లాడండి. ఇప్పుడు సుధాకర్ అనే క్యాండిడేట్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చే డాక్టర్ అతను మత్తు ఇంజెక్షన్ ఇచ్చే డాక్టరు బజార్లోకి వచ్చి మాస్కులు లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డితో పాటు నరేంద్ర మోడీ గారిని కూడా బజార్లో అమ్మనాబూతులు తిడితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎరగబట్టుకొని తీసుకుపోయి లోపల పెట్టినారు తప్ప అతను ఒక మెంటల్ డాక్టర్, అతనికి సంబంధం లేనటువంటి ఎక్కడ ఎవరు అతని మీద దాడి చేయలే, చేయి చేసుకోలే. అతను ఆరోగ్యం బాగాలేక చనిపోతే అతన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి నరికి చంపి వచ్చినట్టు వీళ్ళు చిత్రీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంతకన్నా నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ఆలోచన ఇంకోటి ఉండదు వీళ్ళకి తప్ప. అదేవిధంగా సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉంటాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపినారా, చంపబడ్డాడా, ఏం జరిగిందా, వాళ్ళ కుటుంబం కూడా కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెట్టి అతన్ని సస్పెండ్ చేసి పెట్టారు. సస్పెండ్ అయినాక కేసు బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళ పార్టీలో లేరా, అంత సత్యహరిచంద్రులు ఉన్నారా, వీళ్ళ పార్టీలో మర్డర్ కేసులు ఉండే వాళ్ళు లేరా, వీళ్ళ పార్టీలలో రేపులు చేసిన వాళ్ళు లేరా, రేపులు చేసిన వాళ్ళు కళ్ళముద్ర కనపడతాను తీసుకొచ్చి ఇంట్లో కాడ పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఎమ్మెల్యేలే రేపులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలే లాడ్జీలు దొరకపోతున్నారు, ఎమ్మెల్యేలే దొంగతనాలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు దోపిడీలు చేసిన వాళ్ళందరినీ మేము చేసుకుని మీరు కూడా నీతులు చెప్పుకుంటూ వచ్చేట్లవుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా చెప్పడంతో పాటు ఇంకోటి అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారంట వాళ్ళ చిన్న అయిందంట కోడికత్ అంట ఏదేందో. ఇప్పుడు కోడికత్ జరిగింది ఎక్కడ, ఎవరి పరిపాలనలో, మీ పరిపాలనలో కదా. ఎయిర్పోర్ట్ జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు కోడికత్తి జరిగినప్పుడు మీ పార్టీలో సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వాడిని హోటల్లో పనిచేసినటువంటి వాడు శ్రీను అనేవాడు, అలాంటి వ్యక్తి ఆడ దాడులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారంట, జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ చేసినారంట. అదేదో చంద్రబాబు నాయుడు గారు పొడిపించుకోను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో, ఆడ కూడా అట్లే చేసినాడు కదా. మన అలిపిరి దగ్గర అదే పనిగా బాంబులు పెట్టి పేల్చించుకొని నేను గొప్పగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కుడి చేతికి తేల్చి ఎడం చేతికి కట్టుకొని తిరిగే కదా ఎన్నికల ప్రచారం. అప్పుడు చెప్పారు కదా దారుణమైనటువంటి రిజల్ట్ ఇచ్చి మర్చిపోయినారా. మీరు నీతులు చెప్పుకుంటూ వచ్చే సరిపోతుందా. వివేకానంద రెడ్డి గారిని పదే చెప్తున్నారు. వివేకానంద రెడ్డి గారిని ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే మరి అప్పుడు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే సిబిఐ దర్యాప్తు ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ లేపించినారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సిబిఐ లేపించినారు. సిబిఐ రాష్ట్రానికి వద్దని చెప్పి తీర్మానం చేసిన పెద్ద మనుషుల కింద పరిపాలన చేసినటువంటి మీరు కూడా మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది. మరి ఇప్పుడు మీకే కదా అధికారం ఉండేది. రిపోర్ట్ ఇచ్చింది కదా, కోర్టు నుండి తెప్పించి రిలీజ్ చేయండి, ఏమొచ్చిందో రిపోర్ట్లు తెలుస్తుంది కదా. మీరు ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినట్టు మీకు వర్ణించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ మీరు ఏదేదో మాట్లాడాలనుకుంటే ఎట్లవుతుంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి సల్మాన్ది ఏదో చెప్తున్నాడు దళితుడు కాదని ఒకరంటారు, అతని మీద ఎన్నెన్నో కేసులు ఉన్నాయంటారు. మరి కేసులు ఉన్నాయి కదా, కేసులు ఉన్నప్పుడు కేసులు కట్టి లోపల పెట్టచ్చు కదా. కేసులు కట్టి లోపల పెట్టకుండా ఇనపరాటతో కొట్టి తలబాలు కొట్టి సంపాలనుకున్నారా. అంటే మీరు చంపుకుంటా పోతే అది మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కాదా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈ టైప్ ఉంటుందా. ఈ టైపు మీరు చేసుకుంటా పోవాలనుకుంటే రేపు ఏ టైప్ ఉంటుందనేది తెలుసుకోరా. మీరు డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు పక్కన పెట్టిపోతే మేము అంబేద్కర్ దగ్గరికి పోయి అయ్యా అంబేద్కర్ గారు మీరు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం లేదు, వీళ్ళు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని రాసుకున్నారు, దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఇట్లా ఒక్కొక్క సపరేట్ రాజ్యాంగాలు రాసుకుంటా పోతే రాష్ట్ర ప్రజలు ఏం కావాలా, మీరు రాసినటువంటి రాజ్యాంగం ఏం కావాలా, సపరేట్ రాజ్యాంగాన్ని సృష్టించుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈ విధంగా ప్రయత్నం చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో దేశం ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎంతో వెంకటేశ్వర రెడ్డి గారు కొంచెమన్నా సానుకూలంగా మాట్లాడతాను అనుకున్నాను. ఎందుకంటే ఇంత జరిగింది కదా, ఇది కళ్ళకు కనిపిస్తుంది కదా, కళ్ళకు కనిపించినటువంటి ఈ సాక్ష్యాన్ని కానీ ఇది నిజమో అబద్ధం అని చెప్తారు అనుకుంటే ఆయన కూడా వాళ్ళ మధ్యనే మాట్లాడుకుంటూ వస్తున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే మీకు అనంతపురం జిల్లా నడిపట్టులో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి మహిళలను తీసుకుపోయి రేప్ చేసి చంపినారు, దళిత మహిళలను. రాప్తాడు మండలంలోనే ఏడుగురాలపల్లి దగ్గర ఒక దళిత మహిళను వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కూతుర్నే 14 మంది తీసుకుపోయి రేపు చేసి 6 నెలలుగా వాళ్ళ దగ్గర పెట్టుకొని డెలివరీ చేసినటువంటి సందర్భం వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు నీతులు చెప్తారా. ముచ్చుమరిలో దళిత అమ్మాయిని 8 సంవత్సరాల దళిత అమ్మాయిని రేపు చేసినారు, చంపి శవం లేకుండా చేసినటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ వీళ్ళు స్వయంగా మన లోకేష్ గారి పరిపాలనలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ బాలకృష్ణ గారి నియోజకవర్గంలో తల్లి అత్త కోళ్ళను ఇద్దరిని రేపులు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు రేపు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అక్కడ పవన్ కళ్యాణ్
ఇక పూర్తిగా దళితులని మొత్తంగా చూసుకుంటే కారంచూడు ఘట్టం నుంచి మొన్నటి వరకు దళితులు ఎస్సీలో ఎవరు పుట్టాలనుకుంటారు అనేంత వరకు కూడా చేసింది ఈ టీడీపీ నాయకులు కాదా అంటూ కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. గురునందర్ గారు అసలు ఏమంటారు? నిజంగా టీడీపీకి కూటమి ప్రభుత్వానికి దళితుల మీద అంత ప్రేమ ఉందంటారా? ఉంటే ఎందుకు ఇంత కేవలం దళితుల మీదే ఇదంతా కూడా చేస్తుందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏమంటారు గురునందన్ గారు? సార్ అసలు మా పార్టీ అన్నగారు అసలు పేదవాళ్ళ ఆకలి దప్పుల్లోంచి పార్టీ పుట్టింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆత్మగౌరవం అనే దాంతో ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువాడి ఆత్మగౌరవంతో పార్టీ పుట్టింది. అక్కడి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే అణగారిపోయి ఉన్నారో, రాజ్యాధికారం దిశ పోలేదో వాళ్ళందరినీ కూడా రాజకీయ జనజీవన స్రవంతిలో తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ. వీళ్ళు కేవలం పావురాల గుట్టలో మీరు చూడండి, శవరాజకీయాలు చేయటం కోసం రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కాంగ్రెస్ పార్టీని విభేదించి ఇతను ఇంటింటికి తిరిగి ఓదార్పు యాత్ర చేసి ఆ యొక్క సింపతిని గెయిన్ చేసుకొని రాజకీయాల్లోకి రావటం కోసం బలహీనపరిచినటువంటి విధానం, ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి విధానం మీ అందరికి కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ అసలు విధానమే చూడండి, ఒక పక్క మాదిగలు కానీ మాలలు కానీ ఏబిసిడి సంబంధించినటువంటి అంశాల్లో కానీ, లేకపోతే ఇంకొక అంశాల్లో కానీ, గిరిజనులకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ బలహీన వర్గాల కోసం ఏ విధమైనటువంటి అన్నగారు అసలు ఎవరు ఎప్పుడు ప్రాధాన్యత లేనటువంటి మంత్రి శాఖలు, అదేవిధంగా ఎంతో మంది ఎమ్మెల్యేలని, ఎంతో మంది యువ నాయకులను తయారు చేసినటువంటి ఒక రాజకీయ కేంద్రం తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కటే చూడండి, కారంచేడు అన్నారు ఇందాక, కారంచేడులో కాదండి, మీరు ఒక్కటి చూడండి చుండూరులో ఏ విధంగా మూటలు కట్టి ఆ రోజు ఉన్నటువంటి మాల సోదరులని చంపేసి మూటలు కట్టి తొక్కేసి నొక్కేసినటువంటి పార్టీ వాళ్ళ బ్లడ్లో నుంచి వచ్చినటువంటి పార్టీ. అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దళితులకు వ్యతిరేకి కాదు. దళితులు వ్యతిరేకి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ కలిగిన వాడు, అవగాహన కలిగిన వాడు, 50 సంవత్సరాల చరిత్ర ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడు. వాళ్ళ బ్లూ మీడియాలో ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు తప్పించి అవగాహన ఉన్న ఏ నాయకుడు, అధికారంలో ఉన్నవాడు, అధికారం రావాలనుకున్నవాడు ఇప్పుడు కూడా వీళ్ళు అంటా ఉన్నారు. గులకరాయి గాని, కోడికత్తి గాని, సీనుని లోన పెట్టినటువంటి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదండి? మరి అక్కడ ఉన్నటువంటి దళితుడు సీను అనేటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు జైల్లో ఉంటే మీరు కనుక కోర్టుకు పోయి ఉంటే విశాఖపట్నం, డెఫినెట్ గా అతనికి బెయిల్ వచ్చేది ఆ రోజునే. మరి 5 ఏళ్ళు మీరు లోనే పెట్టుకున్నారు కదా. మరి సుధాకర్ని కనీసం ఆ మోడీ గారు మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకోటి తిట్టారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు చాలా మందిని తిడతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తిడతా ఉన్నారు, పోలీసులు కొట్టేస్తారా రోడ్డు మీద పడేసి? మీరు చాలా మందిని చాలా తిడతా ఉన్నారు. సుధాకర్ గారు రోడ్డు మీదకి వచ్చి అంటే దళితుడు కాబట్టి మోడీని తిట్టాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తిట్టాడు అని అంటే చాలా మంది తిడతా ఉన్నారు. అంటే మీరు చాలా మంది తిడతా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా టీవీలో విమర్శిస్తున్నారు. మిమ్మల్ని ఎవరన్నా పోలీసులు వచ్చి ఆపారా? ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడారా? మీ మీద ఏమైనా కేసులు పెట్టారా మోహన్ రెడ్డి గారు? అంటే ఎట్లా అంటే ఎట్లా పడితే అన్వయించుకొని చేసుకునేది అన్వయించుకొని చేసేటువంటి విధానం కరెక్ట్ కాదు. ఆ రోజున చెంచురామయ్య గారు కారంచేడులో వాళ్ళ ఇయ్యంకుడు ఎన్టీరామారావు గారి ఇయ్యంకుడు, అక్కడ చెంచురామయ్య గారికి ఆ సీన్కి సంబంధమే లేదు. అసలు అతన్ని హతమార్చే కారణాలు, ఆ రోజు ఉన్నటువంటి కారణాలు ఎవరికి తెలియనటువంటి కారణాలు, అది అంతా కూడా అక్కడ అతని ఇన్వాల్వ్మెంటే లేనటువంటి అంశం. అది దాన్ని మీరు తీసుకొని గందరగోళం చేశారు. జరిగిన మాట వాస్తవం. మీరు చెప్పినటువంటి దాంట్లో మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు చేసేదే వైసీపీ చేస్తా ఉంది. మీరు మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు చేసేదే వైసీపీ. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
శవరాజకీయాలు చేసేది మీరు. వరుణ్ గారు, శవాలను చూస్తే ఇప్పుడు మీ నాయకుడు శవరాజకీయాలు మొదలు పెట్టడంలో వాళ్ళు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంపేదానికి కారణమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు 5 రూపాయలు పెంచినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం కావాలంటే మద్యాన్ని గ్రామంలో పెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకుంటే అర్హత లేనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఒక్క నిమిషం గురునాథన్ గారు, గురునాథన్ గారు ఒక్క నిమిషం, గురునాథన్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చచ్చిపోండి, పార్టీ కోసం త్యాగాలు చేయండి అని మానవ బాంబులు తయారు చేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారండి మీరు. మీరు జనాలు రెచ్చగొడుతున్నారు, యువతను రెచ్చగొడుతున్నారు, నాశనం చేస్తున్నారు. ఆ పరిస్థితిని అధిగమించాలంటే మీరు తగ్గాల్సిన అవసరం ఉంది. మీరు తగ్గకుండా పోతే మీకు అదే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీరు ఎవరిని ఏమేం చేసినారో, ఎవరిని రేపు చేసినారో, ఎవరిని మటలు చేసినారో, ఎవరిని దొంగతనాలు చేసినారో, ఎవరిని కబ్జాలు చేసినారో వాళ్ళే మీకు రప్ప వస్తున్నారు. మాకు సంబంధించిన కాదు. రేపు మీ పైన జరిగినప్పుడు మీరు ఇబ్బంది పడేటప్పుడు విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని రైట్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, రైట్ ఒక్క నిమిషం, రైట్ మోహన్ రెడ్డి గారు, రైట్ ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కాదు ఇప్పుడు మీరు చేస్తున్నారు మీ పార్టీకి సంబంధించినటువంటి సందర్భాలు వాళ్ళ కుటుంబ సభ్యులు చంపిన సందర్భం ఉంది. కాబట్టి మీరు ఎవరెవరి మీద ఏమేమి దాడులు చేసినారో ఆ దాడులు చేస్తున్నటువంటి బాధ్యతలు మీ మీద రప్ప 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 రైట్ రైట్ అందుకోసమే, రైట్ మోహన్ రెడ్డి గారు, అందుకోసమేనా మీరు రప్పారప్ప అని డిజిటల్ బుక్ అంటూ ఉన్నారు. రైట్ మోహన్ రెడ్డి గారు, పరిస్థితికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే. ఈ కూటమి ప్రభుత్వం మార్పు రాకపోతే ఎవరు నష్టపరిచారో ఆ నష్టపరిచిన రేపు రప్ప రప్ప దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ప్రతి కేసుని సిబిఐ 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 అంటూ ఉంటారు. మొగుడు కొట్టు మొగదానికి మీరు డంబాచారాలు కొట్టడం, మొదలు కొట్టడం, ఈ విధంగా ఏదో సంబరాలు జరుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సంబరం జరుపుకుంటే వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద మీరు కొట్టుకుంటా రైట్ మోహన్ రెడ్డి గారు, మీరు రైట్ మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. రైట్ ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, కాబట్టి వాళ్ళు ఆ విధంగా నష్టపోయినటువంటి వ్యక్తులు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఈ రైట్ మోహన్ రెడ్డి గారు తగ్గాలంటే మీరు తగ్గాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత రెచ్చిపోతే అంత రెచ్చిపోయేదానికి ప్రజలు రైట్ మోహన్ రెడ్డి గారు, అందుకోసమే మీరు రైట్ మోహన్ రెడ్డి గారు వచ్చినట్టు పోతామంటే ప్రజలు విషయాన్ని మీరు వెంకటరెడ్డి గారు, రైట్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. కేవలం కూడా ఆ రప్పారప్ప అనేది కూడా ఇందుకోసమేనా? రప్పారప్ప అనే యొక్క డైలాగ్ కానీ డిజిటల్ బుక్ కానీ దళితుల మీద ఇదంతా జరుగుతుంది కాబట్టి కూడా వైసీపీ పార్టీ రప్పారప్ప అనే దాన్ని ప్రస్థానానికి తీసుకొచ్చిందా? ఎస్ వెంకటరెడ్డి గారు మాట్లాడండి, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. మీరు మీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి ఎస్ వెంకటరెడ్డి గారు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, వాళ్ళకి చెప్పి పంపించే మోహన్ రెడ్డి గారు చేయడానికి మీ ఇష్టం వచ్చిన ప్రయత్నాలు మీరు చేస్తే మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఎస్పీ గారితో మీరు చేయించినారు. రెండో ప్రయోగం, ఒక ప్రయోగం వచ్చేసి కాన్వాయ్ కింద కాదు పడిండేదని ఎస్పీ గారు చెప్తారు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మీకు టైం ఇస్తా, మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇస్తా ఖచ్చితంగా. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు, ఎస్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, సంతకాలు పెట్టించింది మీరు. ఎస్ వెంకటరెడ్డి గారు మాట్లాడండి. వరుణ్ గారు, వైఎస్ఆర్సీపీ చేసేదంతా ఒక రాద్ధాంతం. ఎందుకంటే 2022 జనవరి 13వ తారీఖున తోట చంద్రయ్య హత్య జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే హత్యకు నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అంత్యక్రియల్లో పాల్గొంటే
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు Yes, నాటి conclude చేయండి. ప్రభుత్వ అధికారులు చేసినటువంటి దారుణం ఏంది? చంద్రబాబు నాయుడు గారిని బలవంతంగా వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. ఈ రోజు వాటి సమయంతో అధికారులు అందరూ చేస్తున్నారు. ఇదే హత్యకు కేసు నమోదు చేసి 4 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి కేసును పురోగతి తీసుకురావడం మీరు జరిగింది. పోయి హత్య శవాన్ని మోసినారా బా? మా వాళ్ళు మైనీరు కూడా పోయినారు మీరు. మా వాళ్ళు చూడకుండా పోయినారు మీరు. అయ్యో మోసాన్ని చూడకుండా మా వాళ్ళు చూడడానికి కొంత పోలేదు. మీరు అది గుర్తు పెట్టుకోలే. మీరన్నా శవాలు మోసుకుంటే విన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉన్నారు కాబట్టి కాసు మహేష్ రెడ్డి వచ్చి నటన చేసి అదంతా ఓకేలేనా? వాళ్ళది ఏ ఊరు చెప్పండి, ఫస్ట్ మొదట ఏ ఊరు చెప్పండి. మాది నటన అయితే మీది నటన కాదు. చెప్పండి. మీరు జాతీయ అవార్డు గ్రహీత నటనలో, జాతీయ అవార్డు గ్రహీత నటన చేయడంలో మీకన్నా మించి నటన చేసేవాళ్ళు మాకు వస్తుందా? కాదు, మీ పార్టీ పుట్టిందే నటన నుండి పుట్టించినారు కాబట్టి, నటన నుండి వచ్చింది కాబట్టి డైరెక్టర్లు, యాక్టర్లు అందరూ మీ దగ్గర ఉన్నారు కాబట్టి నటించడానికి మీకు రైట్ వీరశేఖర్ గారు మాట్లాడండి. ఇదంతా కూడా మొత్తంగా రైట్. తర్వాత నంబూరి శేషగిరిరావు గారి మీద దాడి జరిగితేనేమి, తర్వాత మిగతా అన్ని విషయాల్లో కూడా రైట్ అది చూసుకున్నట్లయితే ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా పూర్తిగా హత్య రాజకీయాలుగా మారుతున్నాయి. ఒకప్పటి చరిత్ర మొత్తం కూడా చూసుకున్నా కానీ ఇప్పటికీ చూసుకున్నా కూడా మొత్తంగా రాజకీయాలన్నీ కూడా హత్యగా కావించబడుతున్నాయి. సో దీంట్లో ఎక్కువగా బలి అవుతుంది దళితులు అనేది కూడా వైసీపీ వాదన. వైసీపీ హయాంలోనే ఇదంతా కూడా జరిగింది. వైసీపీ హయాంలోనే డాక్టర్ సుధాకర్ కానీ అదేవిధంగా ఇంకా మిగిలిన సుబ్రహ్మణ్య హత్యలు కూడా ఇదంతా కూడా చేసిందంటూ కూడా ఇటు టీడీపీ ఆరోపిస్తూ ఉంది. సో ఏదేమైనా కానీ హత్య రాజకీయాలు అనేది ఏ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు అనేది కూడా ఇవాళ బిగ్ టాక్లో రైట్.